ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు చెప్పారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, సి వైరస్లు, అధిక మద్యపానం వంటి కారణాలతో లివర్ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. లివర్ డ్యామేజ్ ను సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తూ కాళ్లు వాపులు, పొట్ట ఉబ్బరం, లివర్ క్యాన్సర్ వంటి లక్షణాలు కల్పించే వరకు చాలా మందికి వ్యాధి గురించి తెలియదని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక్కొక్క డోసు, టీకా డోసు జనరల్ గా 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. 25 lakhs సుమారుగా 20 to 25 lakhs ఉంటుంది సుమారుగా. ఇన్ఫాక్ట్ పుట్టిన చిన్నపిల్లలందరికీ 2005 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేస్తారు. టీకా ఇస్తారు కదా, ఇమ్యునేషన్ షెడ్యూల్ ఇస్తారు కదా. సో దాంట్లో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఉంది. హ్యాబిట్ మారింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు రోజుకి ఒకసారి వెళ్ళేవారు, ఇప్పుడు రోజుకు 2 సార్లు వెళ్తున్నారు. ఆర్ రోజుకి వెళ్ళేవాళ్ళు 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు. ఆర్ అంతకుముందు 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రోజుకి ఒకసారి వెళ్తున్నారు. అది కూడా మోషన్ హ్యాబిట్ మారినట్టే కదా, చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిటే కదా, మోషన్ హ్యాబిట్ మారింది పద్ధతి. అలా నెల కంటే ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఇగ్నోర్ చేయకూడదు. దట్ కుడ్ బి చిహ్నం ఆఫ్ ఎ క్యాన్సర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం, తెలియకుండా వెయిట్ తగ్గటం, ఓకే, పొట్ట నొప్పి వారం కంటే ఎక్కువ, అలాగే కంటిన్యూస్గా ఉండటం, అలాగే పొట్ట మంట నెల కంటే ఎక్కువ ఉంటుంది. ఆర్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, ఫుడ్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, వెళ్ళట్లేదు కిందకి. ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఇగ్నోర్ చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవాలి. ఇవన్నీ కూడా మనం మెడికల్ టర్మ్స్లో రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే ఇవన్నీ క్యాన్సర్కి దారి తీసే సిమ్టమ్స్. క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండే సిమ్టమ్స్ అన్నమాట. సో అందుకని ఇగ్నోర్ చేయకుండా కంపల్సరీగా ఇట్లా ఉన్న వాళ్ళకి వచ్చి చూపించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనకు అవగాహన తెలిస్తేనే మనం చేయగలుగుతాం కదా. సో అందుకని అందరికీ కూడా మీ తరఫున అందరికీ అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను. సింపుల్ బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ అయితే వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఆల్కహాల్ కన్జంప్షన్ లిమిట్ చేసుకోండి. ఫ్యాట్ లివర్ తగ్గించడానికి ఎక్సర్సైజులు చేయాలి, డైట్ చూసుకోవాలి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకొని హెపటైటిస్ బిని ఇందాక చెప్పినట్టు కోలాన్ క్యాన్సర్కి రెగ్యులర్గా కొలనోస్కోపీ చేయించుకోండి. సో లిమిట్స్ ఏదైతే రికమెండెడ్ లిమిట్స్ ఉంటాయో దాంట్లోనే తీసుకోవాలి. అండ్ అది ఆ లిమిట్ అనేది ఒక్కొక్కటి వేరీ అవుతుంటుంది. ఓకే, కొంతమందికి వస్తారు నా దగ్గరికి, ఆ లీటర్ తీసుకున్నాను రోజుకి ఏం అవ్వలేదు అంటారు. కొంతమందికి ఒక గ్లాస్ తీసుకుంటారు, వారానికి నాకు ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కరు జెనెటిక్ పట్టు ఉంటుంది, జీన్స్ పట్టు ఉంటుంది. ఓకే, మన బాడీ మన బాధ్యత. ఓకే, వాళ్ళని తీసుకున్నారు, నాకు ఇంకేం తక్కువ తీసుకుని నాకు వచ్చిందంటే నీకు వచ్చిన ప్రాబ్లం అది, నీ హెల్త్ ప్రాబ్లం అది, నువ్వు చూసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. సో అలా ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, రెండవది ఇంపార్టెంట్ పాయింట్, మన దేశంలో కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, పెద్ద పేగు క్యాన్సర్లు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చిన్న పుట్టగొడుగుల్లా వస్తాయి పేగులో. పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాలిప్స్నే మెల్లిమెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూకే కానీ యూఎస్లో కానీ ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఉండేది ఇన్సిడెంట్స్లో. అంటే వచ్చే క్యాన్సర్లలో అన్నింటిలోకి మొదటి స్థానంలో ఉండేది కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కెమెరా పరీక్షలు చేయడంతో కొలనోస్కోపీ అంటాం. ఓకే, కెమెరా పరీక్షల ద్వారా పెద్ద పేగు చూడటం వలన ఈ పాలిప్ స్టేజ్లో అంటే పుట్టగొడుగుల స్టేజ్లోనే అది కట్ చేసి తీసేయగలుగుతున్నారు. కాబట్టి అలా క్యాన్సర్ని నిర్మూలించగలుగుతున్నారు. కాబట్టి అది 1వ స్థానం నుంచి 8వ స్థానానికి దాన్ని నెట్టగలిగారు. దీన్నే బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. అంటే పేగులో మనం పరీక్ష చేసుకుని ప్రతి ఒక్కరికి వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే మీరందరూ యూఎస్లో కానీ యూకేలో ఉన్నారనుకోండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి కొలనోస్కోపీ చేయించుకోమని పరిచయం వస్తుంది, లెటర్ వస్తుంది, చేయించుకోండి అని చెప్పి. కెమెరా పరీక్ష చేయించుకున్న అట్లాంటి వాళ్ళకి 100 మందిలో 10 మందికి పాలిపులు కనిపించింది. ఒకరికి క్యాన్సర్, ఇంకా 10 మందికి పాలిప్స్. ఆ పాలిప్స్ ఆ పుట్టగొడుగులు తీసేసామనుకోండి, అలాగే 10 మందికి క్యాన్సర్ తొలగించేసినట్టే కదా మనం కదా. సో అట్లా చాలామందికి కోలాన్ క్యాన్సర్ తగ్గించగలిగారు. అలా మన ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకని అందరూ బాధ్యతగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 ఏళ్ళు కాకపోతే కనీసం 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది.
ఈ పాలిప్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం కట్ చేసి తీసేయగలిగితే అది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్గా మారకుండా మనము ఆపగలుగుతాం. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నది. అవేర్నెస్ తెలుసుకోవాలి, అవగాహన రావాలి, అట్లాగే మనము దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్స్, ఈ పెద్ద పైకి ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు.